హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. సో ఈ వీడియో వచ్చేసి ఒక 8 మినిట్స్ ఉండబోతుంది. సో ఈ టైంలో మీరేమైనా వర్క్ చేసుకుంటున్నావు కానీ, పని చేసుకుంటున్నావు కానీ ఈ వీడియోని వాచ్ చేయండి. సో మీ పని కూడా అవుతున్నట్టు ఉంటుంది, నా వీడియో కూడా చూసినట్టు అవుతుంది. సో ఇప్పుడు కొత్తగా ఎవరైతే నా వీడియోని చూస్తున్నారో, ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే రోజు వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను నేను. సో ఇది వచ్చేసి సాటర్డే వ్లాగ్ అన్నమాట. ఈ సాటర్డే రోజు ఏమంటే నాకు అంతా నెక్స్ట్ వీక్కి అంతా సరిపడేటట్టు దోశ పిండి కానీ అన్నీ ప్రిపేర్ చేసుకునేది ఉంటుందండి. సో ఎప్పుడు అయితే సండే చేసుకుంటాను నేను. సండే మేము బయటికి వెళ్ళేది ఉంది కాబట్టి సో సాటర్డేనే అంత ప్రిపేర్ చేసుకుంటున్నాను. నిన్నటికే అయిపోయినాయి అన్ని పిండిలు, టిఫిన్ బ్యాటర్స్ అన్నీ. సో అన్నీ ఆ బాక్సెస్ అన్నీ కడిగేసేసి తుడిచేసాను అనమాట. తుడిచేసి అక్కడ ఆరబెట్టాను. ఇక్కడ స్పైసెస్ది బాక్స్ కూడా ఖాళీ అయ్యింది. సో అందుకని అన్నీ రీఫిల్ చేస్తున్నాను. అంటే మామూలుగా రెగ్యులర్గా వాడేటట్టువి అన్ని టిఫిన్కి ఇప్పుడు మా ఆయనకి బాక్స్ కడతాను కదండి. సో లంచ్ బాక్సెస్కి కావాల్సిన స్పైసెస్వి ఏం వండుతానో దానికి కావాల్సిన స్పైసెస్ అన్నీ రీఫిల్ చేసుకుంటున్నాను. ఆవాలు, జీలకర్ర, చెక్క, బిర్యానీ లీవ్స్, మెంతులు, లవంగాలు అన్నీ ఇట్లా రీఫిల్ చేసేసి దీంట్లో పెట్టుకుంటాను. మామూలుగా కొంచెం ఎక్కువ ఉండేటివి ఇట్లా గాజు బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకుంటాను. మామూలుగా రెగ్యులర్గా వాడేటివి ఇట్లా స్టీల్ స్పైస్ ర్యాక్స్లో ఇట్లా పెట్టుకుంటాను నేను. సో అవి తీసుకున్నాక అన్నీ ఎక్కడవక్కడ మళ్ళీ సర్దేస్తున్నాను. ఎక్కడవక్కడ సర్దేస్తే మళ్ళీ కొంచెం పని చేసుకోవడానికి వీలవుతుంది, ఎప్పుడు క్లీన్గా ఉండాలనేసి. దెన్ నెక్స్ట్ ఇక్కడ పెరుగు తీసుకున్నాను. పెరుగు కూడా నేను ఇట్లా గాజు బాక్స్లోనే ఫ్రిడ్జ్లో పెడతానండి, అంటే ఫ్రెష్గా ఉంటుంది అనేసి. ఇక అట్లా అన్నీ ఎక్కడవక్కడ సర్దేసుకుంటున్నాను. ఎవ్రీ సాటర్డే అండ్ సండే నాకు ఎప్పుడు ఇదే పని ఉంటుంది. అంటే మీ లంచ్ కానీ డిన్నర్ కానీ చాలా లైట్గా చేస్తాను. ఒక్కొక్కసారి అయితే మామూలుగా బయటికి వెళ్తాము సాటర్డే సండే. వీక్ డేస్లో అయితే బయట ఫుడ్ ఏమీ తీసుకురాము కూడా, తినము కూడా. ఓన్లీ సాటర్డే సండే మాత్రమే. సో ఇక్కడ నేనైతే అంత ఉద్ది వడ చేద్దామనేసి అది కూడా బ్యాటర్ రెడీ చేసి పెట్టుకుంటున్నాను. నేను మామూలుగా ఏంటంటే 1 వీక్కి సరిపడేటట్టు అన్నీ ఇట్లా ప్లాస్టిక్ బాక్సెస్లో ఇట్లా స్టోర్ చేసి పెట్టుకుంటాను. అంటే ఎప్పుడు కావాలో అప్పుడు వాడుకోవచ్చు అనేసి. అప్పటికప్పుడు అంటే వీక్ డేస్లో అవ్వదు కదండి, చాలా బిజీగా ఉంటుంది, హడావిడిగా ఉంటుంది అనేసి ఇట్లా ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను. దెన్ నెక్స్ట్ ఉద్ది వడ అవ్వంగానే ఇక్కడ ఇడ్లీ బ్యాటర్ని కలుపుతున్నాను. ఇట్లా అంతా వేసుకున్నాక, ఉద్ది పిండి అంతా వేసుకున్నాక రవ కూడా పిండి వేసేసి దాంట్లో వేసుకొని బాగా నీట్గా కలపాలండి. కలిపేసేసి ఇట్లా బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకుంటే 1 వీక్ వరకు పాడవకుండా ఉంటుంది. అంటే మీరు సాల్ట్ కలపకూడదు, సాల్ట్ కలపకుండానే ఇట్లా పెట్టుకుంటే 1 వీక్ వరకు బాగా ఫ్రెష్గా బాగానే ఉంటుంది. పులుపు ఏం రాదు, పిండి ఏం చెడిపోదు. ఇట్లా పెట్టుకోవాలి. దెన్ నెక్స్ట్ ఇప్పుడు నేను దోశ పిండి కూడా గ్రైండ్ చేసుకుంటున్నాను. అది కూడా 1 వీక్కి సరిపడేటట. నేను దోశ బ్యాటర్కి ఏమేమి వేస్తానంటే 4 గ్లాసులు బియ్యం వేసేస్తే 1 గ్లాస్ కన్నా కొంచెం తక్కువ ఉద్ది బ్యాల్ వేస్తాను. దాని తర్వాత శనగ బ్యాల్ అంటారు కదా అండి, అవి కొంచెం వేస్తాను. మళ్ళీ మెంతులు వేస్తాను. వేసేసి దీంట్లోకి ఇంకోటి ఏమంటే పోహా కానీ లేదా కొంచెం రైస్ కానీ అట్లా మిక్సీ పట్టేసి వేసేస్తే దోశ బ్యాటర్ కూడా బాగా వస్తుంది. దోశ టేస్ట్ కూడా కొంచెం డిఫరెంట్గా బాగుంటుంది అన్నమాట. నేను రెగ్యులర్గా అయితే ఇట్లా వేసుకుంటాను. ఇది కూడా ఇట్లా బాక్స్లో వేసేసి స్టోర్ చేసి పెట్టుకుంటున్నాను అన్నమాట. ఇవన్నీ ఎగ్జాక్ట్ ఫ్రైడే వరకు వస్తాయండి టిఫిన్స్. ఉద్దివడ, ఇడ్లీ పిండి, మళ్ళీ దెన్ నెక్స్ట్కి దోశ పిండి. ఇవన్నీ ఇటు పక్కకి ఇట్లా ఫ్రిడ్జ్ పైన పెట్టేసేసి ఇప్పుడు కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసుకుంటున్నాను. మిక్సీ అంతా తుడిచేసేసి నీట్గా పెట్టేస్తే కొంచెం నీట్గా ఉంటుందండి. లేదంటే దాంట్లో మాదైతే వైట్ కలర్ది కదండి, మిక్సీ గలీజ్గా అయిపోతుంది. సో అప్పటికప్పుడు తుడిచేసి క్లీన్గా పెట్టేసుకుంటాను అన్నమాట. ఇక్కడైతే మళ్ళీ
వాటర్ కూడా ఫిల్ చేసి పెట్టేస్తున్నాను. దాని ప్లేస్కి దాన్ని ఎక్కడవక్కడ పెట్టేసేస్తే పని చేసుకోవడం చాలా సులువుగా అయిపోతుంది. కౌంటర్ టాప్ కూడా అంతా క్లీన్ చేసేసుకుని ఇక షింక్లో అన్ని సామాన్లు పడినాయి కదా, అన్ని సామాన్లన్నీ కడిగేసేసి తుడిచి పెట్టేస్తే మళ్ళీ నెక్స్ట్ డిన్నర్ ప్రిపరేషన్కి కానీ ప్రతి ఏమైనా చేసుకోవడానికి కానీ క్లీన్గా ఉంటుంది. కొంచెం నాకైతే క్లీన్గా ఉంటే కొంచెం నా మైండ్ ప్రశాంతంగా ఉంటుంది. ఎస్పెషల్లీ కిచెన్ ఎప్పుడు క్లీన్గా ఉండాలి. సింకులో అయితే నేను అసలు సామాన్లే పడనివ్వను, అప్పటికప్పుడు కడిగేస్తాను, ఒక్కటి కూడా పెట్టాను. అప్పటికప్పుడు కడిగేసేసి తుడిచేసేసి పెట్టేస్తాను నేను. సో నాలా ఇట్లా ఎవరైనా ఉన్నారా? మీరు కూడా ఉంటే కమెంట్ చేయండి. మా ఇంట్లో అయితే తిట్టేస్తారు నన్ను, ఎప్పుడు కడుగుతూ తుడుస్తూనే ఉంటావు అనేసి. నాకు అదొకటి హ్యాబిట్ లాగా అయిపోయిందండి. అప్పటికప్పుడు కడిగేస్తే కనుక నా మనసుకి ప్రశాంతత అయితే ఉండదు. మీరు కనుక అట్లే ఉన్నారా? ఉంటే కమెంట్ చేయండి నాకు. ఇక్కడ ఇదంతా షింక్ కూడా అంతా కడిగేసేసి ఇది పిండిలంతా ఫ్రిడ్జ్లో పెడతానండి. అంటే మామూలుగా ఒక్కొక్కసారి ఈరోజు పిండి వేసేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ కొంచెం కలిపేసేసి పెట్టేసుకుంటాను. ఈసారి అట్లా ఏం లేదు, అట్లే పెట్టేస్తున్నాను. ఆ గట్టంతా తుడిచి క్లాత్ కూడా క్లీన్ అయింది, ఇది అయింది కదండి, అది కూడా వేసేసి ఇప్పుడు ఒక స్టేజ్కి అయితే కంప్లీట్ అయింది పని. దెన్ నెక్స్ట్కి ఇప్పుడు మళ్ళీ దేవుడి దగ్గర దీపం పెట్టాలనేసి ఫ్రెష్ అయ్యి వచ్చేసేసి దీపం అయితే పెట్టేస్తున్నాను. దీపం పెట్టినాక డిన్నర్కి ఏమైనా చేద్దాము లైట్గా అనేసి చిత్రాన్నం చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ దీపం అయితే పెట్టేశాను. దాని తర్వాత పాలు వేడిగా చేద్దామనేసి పాలు అయితే వేడిగా పెడుతున్నానండి. నాకు 1/2 లీటర్ 2 రోజులకు వస్తుంది, 2 రోజులకు వస్తుంది అంతే. ఒక్కొక్కసారి 3 డేస్ వస్తుంది. అంటే మేము డేలో 2 టైంలు మాత్రమే టీ తాగుతాము. మా ఆయన ఇంట్లో ఉంటే కనుక కొంచెం ఎక్కువ అవుతుంది, ఒక డేకి 1/2 లీటర్ అయిపోతుంది. సో అక్కడ పాలు కూడా వేడిగా పెట్టేసేసి నేను కూడా కొంచెం టీ పెట్టుకుందాం అనేసి టీకి పెట్టేశాను. ఈ పాలు వేడిగా అయ్యి మళ్ళీ టీ కూడా ఉడికేంత వరకు ఇక్కడ చిత్రాన్నంకి అంతా తరిగేసేసి పెట్టుకున్నాము. అవి తరిగే లోపే పాలు కూడా వేడైపోయింది, మళ్ళీ ఇక్కడ టీ కూడా ఉడికిపోయింది. సో టీ అంతా వంపేసుకొని బాగా టీ తాగుదాం అనేసి అంతే. అంటే మా లాంటి హౌస్ వైఫ్లకి ఎలా ఉంటుందంటే అన్ని పనులు అయినాక ప్రశాంతంగా కూర్చొని టీ తాగితే ఎంత హాయిగా ఉంటుందో కదండి. ఇది ఈ సాటర్డే వ్లాగ్. మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. బాయ్ బాయ్ అండి.